నమస్తే, నేను ఆదిత్య. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో ప్రకృతి వనరైనటువంటి ఇసుకకు సంబంధించిన అంశంలో జగన్ అండ్ టీం దాదాపుగా 15,000 కోట్ల స్కామ్ అంటూ ఒక వార్త అయితే తాజాగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో ప్రకృతి వనరైనటువంటి ఇసుకను కూడా స్కామ్ చేస్తారని దాదాపుగా 15,000 కోట్లంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఎలా చేయొచ్చు? సో పూర్తిగా 2019 వరకు కూడా ఫ్రీ ఇసుక విధానం కొనసాగింది. అంటే బాబు గారు హయాంలో 2014 నుంచి 2019 కూడా చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా, అదేవిధంగా భవన కార్మికులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, సో చాలా ట్రాన్స్పరెంట్గా చాలా వాళ్ళకి అతి తక్కువ ధరకి విక్రయించడం జరిగింది, అందుబాటులో కూడా ఉంచడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి కావాల్సిన వ్యక్తి అయిన వెంకటరెడ్డిని గనుల శాఖ డైరెక్టర్గా చేసి, ఆ తర్వాత ఎక్కడో ఆల్రెడీ దివాలా తీసిన కంపెనీ, అది ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయిన జేపీ వెంచర్స్ అనే కంపెనీని ముందు పెట్టి యథేచ్ఛగా వీళ్ళ దోపిడీ చేశారు. దోపిడీ చేసిన తర్వాత వీళ్ళ దోపిడీకి ఇంకా నదులు, వాగులు, వంకలు, చెరువులు ఒకటేంటి, ఇంకా ఏదో చెబుతారు కదా, కాదది అనర్హం, మన శ్రీశ్రీ గారి కవితలాగా సబ్బు బిల్ల కుక్క బిల్లాగా అన్నట్టుగా, సో పూర్తిగా కూడా ఆ దోపిడీ సాగించడం జరిగింది. రెండవది, ఇంక జేపీ వెంచర్స్ కూడా తట్టుకోలేకపోయింది వీళ్ళ పరిస్థితి చూసి. సో వీళ్ళ యొక్క విధి విధానాలు చూసిన తర్వాత వాళ్ళు కూడా వైదొలిగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి గారే ఒక రేట్స్ ఫిక్స్ చేసేసారు. గుంటూరు, ఇటు కృష్ణా, ఇటు నెల్లూరు, ఇటు వెస్ట్ ఈస్టు అవుతే నెలకి 25 కోట్లు ఒక జిల్లాకి, ఆ మిగతా జిల్లాలకు అయితే 20 కోట్ల లెక్కన, సో ఎవరైతే ఎమ్మెల్యేలకు కావాలో మినిస్టర్లకు కావాలో వాళ్ళందరికీ అప్పచెప్పడం జరిగింది. సో ఆ విధంగా యథేచ్ఛగా, సో పూర్తిగా డైరెక్ట్గా కూడా అది తాడేపల్లి కొంపకే వస్తూ ఉండేది. ఆ విధంగా నెలకి 260 నుంచి 300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావడం జరిగిందంటే ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే మీకు ఈ విధంగా జరిగిన దోపిడీ చూస్తే 9,000 కోట్లు పైచిలకే, అంటే దగ్గర దగ్గర ఇసుకలోనే 15,000 కోట్లు దోపిడీ జరిగింది యథేచ్ఛగా. సో మధ్యలో వీళ్ళకి ఏదో తెలిసిన ఒక కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ను కూడా విపరీతంగా వీళ్ళు ప్రెజరైజ్ చేసి అతనికి తలకు మించిన భారం అయ్యేలాగా ఎక్కువగా వీళ్ళు ఆ యొక్క అమౌంట్ డిమాండ్ చేయడం వలన అతను ఆర్థికంగా అక్కడ నష్టపోయి, అక్కడ ఆయన ఇసుక తీయడం, ఆ వెహికల్స్ మెయింటెనెన్స్, ఎంప్లాయ్మెంట్ మెయింటెనెన్స్ ప్లస్ వచ్చిందంతా కూడా వీళ్ళకే వెళ్ళిపోతుందోటి ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ కాంట్రాక్టర్ ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అదేవిధంగా ఒక 3-4 ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రెషర్ తట్టుకోలేక, ఎందుకంటే కష్టం మనది, వాడేమో తాడేపల్లి కంపలో కూర్చొని శుభ్రంగా పబ్జీ ఆడుకుంటా ఉన్నాడు, మొత్తం అక్కడికే పంపించమని చెప్పి రోజు హుకుం జారీ చేస్తున్నాడని చెప్పి, నాయన నీకు దన్నోరా మాకు వద్దని చెప్పి వాళ్ళు మళ్ళీ వేరే జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యక్తులకి వాళ్ళు చేతులు కడుక్కొని ఆ యొక్క కాంట్రాక్ట్ని కూడా అప్పగించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఇసుకలో జరిగిన దోపిడీ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ పొలిటీషియను చేయలేని దోపిడీ. సో ఏసీపీ లెక్కల ప్రకారం మీకు ఒక 2,500-600 చూపిస్తున్నా కూడా ఇది 15,000 కోట్ల పైనే జరిగింది. ఇది సో అనధికారికంగా బ్యాక్ హ్యాండ్లో వీళ్ళందరూ చేశారు. రెండోది ఏంటంటే మెషినరీతో చేయకుండా మ్యాన్ పవర్తో చేయాలనే రూల్స్ను కూడా అతిక్రమించి పెద్ద పెద్ద పొక్లైన్లు, జేసీపీలు, పెద్ద పెద్ద 40 టన్స్, 50 టన్స్, 60 టన్స్ వెహికల్స్ పెట్టేసి వీళ్ళు ఇష్టానికి అక్కడి నుంచి ఇటు హైదరాబాద్కి, ఇటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి కూడా తరలించడం జరిగింది భారీ ఎత్తున. సో ఏదేమైనా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంచభూతాలను కూడా వదిలిపెట్టలేదన్న దానికి ఇది కూడా ఒక తర్కాను. ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, సో ఇది చేస్తేనే అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి బయటకు వస్తుంది. సో అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా ఉన్న నాయకులు చేసిన అవినీతి బయటకు వస్తుంది. దాన్ని ఎంతవరకు నిగ్గు తేలుస్తుంది ఈ ప్రభుత్వం, ఏ విధంగా లాగుతారు,
సో ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ గవర్నమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా పూర్తిగా ఖజానా జీరో. సో వీళ్ళందరూ ఆస్తులు జప్తు చేసి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా రికవరీ చేస్తే ఇతోధికంగా వీళ్ళు చేసిన ప్రామిసెస్ కానీ ఈ యొక్క ఈ ఉచిత పథకాలకు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిలో ఇది ఒక పార్శ్వం మాత్రమే. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మిగతా అన్ని రకాలుగా కూడా అతను దోపిడీ చేసేసాడు. దగ్గర కొన్ని లక్షల కోట్లు దోచేశాడని కూడా చెబుతున్నారు. సో చూద్దాం ఈ గవర్నమెంట్ మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏం చేస్తుంది అని చెప్పి. ఈ పేరుకి మాత్రమే ఈ కాంట్రాక్టర్స్, ఈ జేపీ వెంచర్స్ అయినా లేకపోతే ఈ ప్రతిమ అయినా ఇంకెవరైనా కూడా సో పూర్తిగా వాళ్ళని అడ్డం పెట్టుకుని దోచేసుకుంది మాత్రం తాడేపల్లి కొంపలో కూర్చున్న ఈ ప్రబుద్ధుడే. సో కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి పైసా కూడా అది జగన్మోహన్ రెడ్డి ఖజానాకి వెళ్ళింది కాబట్టి సో ఏ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు బయటకు లాగుతారు, ఏ విధంగా దీన్ని నిగ్గు తేలుస్తారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ఈ యొక్క దోపిడీ చేసిన యొక్క సొమ్ముని రికవరీ చేస్తారు అనేది ఈ రోజున ఈ గవర్నమెంట్ ముందున్న ఒక సవాల్ ఇది. సో గవర్నమెంట్ దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది, ఏ విధంగా దీన్ని ఈ యొక్క దోపిడీకి పాల్పడిన ఈ యొక్క మనుషుల మీద యాక్షన్ తీసుకుంటుంది అన్నది కూడా మనం వేచి చూడాలి. చూద్దాం. ఇది ఓన్లీ ఒక పార్శ్వం, అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు అన్ని రకాలుగా దోపిడీ చేసేసారో దాంట్లో ఇసుక అనేది మాత్రం ఓన్లీ ఒక పార్శ్వం మాత్రమే. మిగతా చూశారు కదా మీరు, ఎన్నో ఉన్నాయి. లిక్కర్ ఉంది, ల్యాండ్ ఉంది, మైన్ ఉంది, వైన్ ఉంది. సో కాబట్టి చూద్దాం ఏ విధంగా మరి వీళ్ళు దీన్ని నిగ్గు తేలుస్తారు అనేది. ఈ యొక్క దోపిడీ ఈ యొక్క చేసిన విధానం చూస్తే కూడా దీనివల్ల చాలా చోట్ల భూగర్భ జలాల్లో అట్టడుకు వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా చోట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ వీళ్ళ వల్ల ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టేసి ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. కానీ వీళ్ళ చేసిన ఈ ఇసుక దోపిడీ వల్ల, ఈ అక్రమ రవాణా వల్ల ఇక్కడ ఆ ఇసుక రీచ్ల దగ్గర నుంచి ఆ యొక్క ఏదైతే ఆ ప్రాంతాలు, ఆ ఊళ్ళు ఉన్నాయో ఆ ఊళ్ళో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయినాయి. సో కనీసం ఆ రోడ్లు కూడా వీళ్ళు ఆ గోతులు గుంతలు పడిన రోడ్లు కూడా చేయలేదు. మీరు చూశారు చాలా సందర్భంలో కూడా ప్రజలు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాటికి నిరసన తెలిపిన రోజులు ఉన్నాయి. సో అలాగే వీటి యొక్క ఇసుక దోపిడీ మీద నిగ్గు తీసి నిలదీసిన కొంతమంది దళిత యువకులను కూడా వీళ్ళు చంపేయడం చూసాం మనం. ఈ వైసీపీ నాయకులు అవి ఒక చెరువుల్ని తలపించే విధంగా పెద్ద పెద్ద గుంటలు గోతులతోటి రోడ్లు కూడా పాడైపోయినాయి. సో ఈ ఇన్ని అరాచకాలకు పాల్పడ్డ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ ప్రభుత్వం ట్యాకిల్ చేస్తుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ఈ యొక్క అమౌంట్ రికవరీ చేస్తారన్నది కూడా మనం వేచి చూడాలి. ఇప్పుడు ఏసీపీ లెక్కల ప్రకారం అయితే మీకు హార్డ్లీ 2700 2800 చూపిస్తున్నారు. బట్ అనాధికారంగా బ్యాక్ ఎండ్లో 15,000 పైనే జరిగిందని చెబుతున్నారు. సో కాబట్టి ఆ చర్యకు కూడా చర్యలు తీసుకుని ఆ విధంగా కూడా పూర్తిగా దీన్ని నిగ్గుదోల్చి పూర్తిగా ఇప్పుడు వెంకటరెడ్డి కింగ్ పిన్ అండి. ఇప్పుడు వెంకటరెడ్డి ఎక్కడున్నాడు తెలీదు, అబ్స్కాండింగ్. ఇక్కడ హైదరాబాద్ ప్యాలెస్లో ఉన్నాడా, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్కడ పులివెందుల ప్యాలెస్లో ఉన్నాడా అన్నది ఎవరికీ తెలియదు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడో తెలియదు. అసలు భౌతికంగా ఉన్నాడా లేకపోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వీడు మనల్ని ఎక్కడ పట్టిస్తాడో లేకపోతే వీడిని ఎక్కడ మనల్ని ఇరికిస్తాడని చెప్పి, లేకపోతే ఈపాటికి వాళ్ళ బాబాయ్ ప్లేస్కి ఇతను కూడా పంపించాడు అన్నది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు బాబాయ్ని వేసేసినోడు వీడు లెక్క కాదు కదా. వాసుదేవరెడ్డి అయినా వెంకటరెడ్డి అయినా ఇంకా ఆ రెడ్డి ఈ రెడ్డి అని లేదు. ఏ రెడ్డి అయినా ధర్మారెడ్డి అయినా రేపొద్దున తనకి ముప్పుగా పరిగణిస్తారు, అప్రూవ్గా మారుతారు, వీళ్ళు మళ్ళీ మనల్ని పట్టిస్తారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా చూస్తాడు. ఆ పైటాల రవి గారి యొక్క హత్యా ఉదంతం జరిగిన తర్వాత దాంట్లో పాల్గొన్న నిందితులు ఎవరైతే షార్ప్ షూటరు, ఆ సాక్షులు అందరూ కూడా ఏమయ్యారో చూసాం. శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కూడా ఏమయ్యారో చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా నాకు అది డౌట్గానే ఉంది. అసలు వీళ్ళు ఉన్నారా లేదా, దేశం దాటిపోయారా, లేకపోతే దేశంలోనే ఉంటే ఎక్కడ ఉన్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి ఆశ్రయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వీళ్ళ
లెక్క తేల్చేసాడా అన్నది కూడా మనం చూడాలి. ఏదేమైనా ఈ ప్రభుత్వం ముందు ఎన్నో పెను సవాళ్ళు ఉన్నాయి. ఓ పక్కనే గాడి తప్పిన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, ప్లస్ వీళ్ళ అవినీతిని ఒక పక్కన తవ్వి తీయడం అనేది ఇది నిజంగానే భగీరథ యత్నం. ఏమాత్రం కూడా భగీరథ యత్నం దీని ముందు దిగదుడిపే అంటాను నేను. భగీరథుడు కూడా చాలా ఈజీగా గంగం తీసుకొచ్చి ఉంటాడు ఇండియా, మన ఈ యొక్క ఈ భూమికి. బట్ ఈ రోజున బాబు గారి ముందున్న ఇవన్నీ కూడా చాలా పెను సవాళ్ళు. అంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎదురు చూడని ఫేస్ చేయలేనటువంటివి సవాళ్ళు ఆయన ముందున్నాయి. సో ఈ 74 ఏళ్ల వయసులో ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలోనే పెడతాడా, రాష్ట్రానికి పూర్వం వైపు తెస్తానికే కృషి చేస్తాడా, రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చోవడానికే ప్రయత్నం చేస్తారా, బయటికి వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ని మళ్ళీ కన్విన్స్ చేసి తీసుకొస్తారా? సో లేదు, ఈ దుర్మార్గుల యొక్క ఈ 5 ఏళ్లలో తాగించిన ఈ దమనకాండ, ఈ దుర్మార్గం, అక్రమాలు, అన్యాయాల మీదే పోరాటం చేసి ఎంతవరకు సఫలీకృతం అన్నది ఆ కాలమే మనకు సమాధానం చెబుతుంది. ఆ దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎంత శుద్ధితో ముందుకెళ్తారు, ఏ విధంగా వీళ్ళందరినీ కూడా కట్టడాల వెనకాల పంపిస్తారన్నది కూడా మనం వేచి చూడాలి. ఇది నిజంగానే చెప్పాలంటే బాబు గారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. రాష్ట్రాన్ని ఇప్పుడు గాడి రప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే ఇప్పుడు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. మళ్ళీ ఒక పక్కన వీళ్ళ అవినీతిని తవ్వడానికి వీళ్ళంతా ఆనకొండల్లా మారిపోయి రాష్ట్రాన్ని దొరికిన చోటల్లా దోచేశారు. చూశారు, తిరుపతి లడ్డు విషయంలో కూడా వీళ్ళు కక్కుర్తి పనులు చేశారు. సో ఏదేమైనా ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి అనర్హులు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని వారు కూడా పలు సందర్భాల్లో ఇది ఒక కేస్ స్టడీ అన్నారు. ఎస్, ఇది డెఫినెట్గా ఒక కేస్ స్టడీయే కాబట్టి సో వీళ్ళందరినీ దోషులుగా ప్రజల ముందు నిలబడి మరొక్కసారి ఈ ప్రజలు ఎవ్వరూ కూడా వీళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడిన రీతిలో వీళ్ళకి అసలు రాజకీయ భవిష్యత్తు లేకుండా పూర్తిగా ప్రజలు ఉన్న ప్రభుత్వం అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ యొక్క పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసే వరకు కూడా నిద్రపోకూడదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనవి, నా విన్నపం, నా విజ్ఞప్తి.